ఓకే నాయకత్వం 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 దొడ్డు బియ్యం తిన్న నిరుపేదలు ఇయ్యాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే పెద్దలు ఆదిశేన సహకారంతో రుద్రంగి గ్రామంలో ఇయ్యాల ప్రతి ఒక్కరూ సన్న బియ్యం అన్నం వండుకొని ఇలా తింటారని చెప్పి తెలియజేస్తూ ఇలా చెప్పుకొని ఒకసారి ప్రతిపక్ష నాయకులు మీరు సరే ఆలోచించండి. ఇంతకుముందు చెప్పినాం మేము ఇయ్యాల రుద్రంగి గ్రామంలో అన్ని పార్టీలది ఒకటే ఎజెండా. రుద్రంగి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథకం తీసుకుపోవడానికి రుద్రంగిని ఒక మోడల్ విలేజ్ గా ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇక్కడ మనకు 3 దేవాలయాలు ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కరికి మనకి రుద్రంగి వెళ్ళబడినది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కానీ, ఇలా రామాలయం నిర్మాణం కాబోతుంది. అయ్యప్ప స్వామి టెంపుల్ కానీ మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నది. దయచేసి ఇలాంటి సూచనలు ఇస్తూ రుద్రంగి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలి తప్ప మీ కళ్ళబొల్లి మాటలతోటి ఇంకోసారి ఆదిశేన విమర్శిస్తే ఖబర్దార్ మిమ్మల్ని ఖచ్చితంగా మేము రోడ్డు మీద కీర్చి నిలదీసి ప్రజల మధ్యలో మీరు క్షమాపణ అయిపోయే విధంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే చాలా బాధేస్తుంది. ఇలా ఇంతవరకు ఒక బీసీ బిడ్డ రుద్రంగి గ్రామం నుంచి గెలిచి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మీ ఓర్వలేతనం మీ తెలివితేటతనంతో ఇలా అనేక రకాలుగా మాట్లాడరు. చాలా బాధ అనిపిస్తుంది. మీరు అంతకుముందు నాయకులు గెలిచిన వాళ్ళు మరి ఒక మాట్లాడలేరు. కనీసం మీ గల్లీగా నచ్చిందా, మీ ఆడగడ్డగా నచ్చిందా, ఇలా ప్రతి పండగ అయినా ప్రతి పబ్బమైనా మంచిగా చెడైనా కానీ ఇలా సీఎం ప్రతి ఇంటికి వస్తుండు. మనం చెప్పకుండా సమస్యలు తెలుసుకొని వచ్చి అరే గిదని చెప్పి మనకు తెలియజేసే విధంగా మన నాయకుడు ఎంత గర్వంగా చెప్పుకోవాలి. ఇలా మా ఊరు ఎమ్మెల్యే రుద్రంగి బిడ్డ ఎమ్మెల్యే అయిందని చెప్పి గర్వంగా చెప్పుకోవాల్సిన ప్రతి యువత కానీ, మహిళా తల్లి కానీ, ఇక్కడ నాయకత్వం కానీ చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నిజంగా చెప్తున్నా ఇంత మంచి నాయకుడిని మనం ఎన్నుకున్నందుకు గర్వంగా తలెత్తుకొని ఆశీర్వాద కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయ